తెలంగాణలో పలువురు ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తప్పించి సివి ఆనంద్కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని సీఎం రేవంత్ ఏరు కోరి తెచ్చుకున్నారు. అంతలోపే ఎందుకు బదిలీ చేశారు? ఆ పార్టీ ఒత్తిడి మేరకే కొత్తకోటను బదిలీ చేయాల్సి వచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ ను నియమించింది. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా బదిలీ చేసింది. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీనియర్ ఐపీఎస్ ల బదిలీలు చర్చగా మారాయి. ఎంఐఎం అగ్రనేతల ఒత్తిడి వల్లనే కొత్తకోట శ్రీనివాసరెడ్డిని సిపిగా తప్పించారనే టాక్ వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మొదటి నియామకాల్లో శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ సిపి పోస్టు ఇవ్వడం ఒకటి. అప్పటి వరకు సిపిగా ఉన్న సివి ఆనంద్ను తప్పించి కొత్తకోటకు ఆ పోస్టు ఇచ్చారు. 8 నెలలు గడవక ముందే మరోసారి సివి ఆనంద్ను ఆ పోస్టుకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఇక హైదరాబాద్ సిపి కొత్త శ్రీనివాసరెడ్డి బదిలీ వెనుక అసలు కారణం వేరేలా కనిపిస్తుంది. ఆయన్ను రాజకీయ కారణాలతోనే బదిలీ చేసినట్టు తెలిసింది. ఇటీవల నగరంలో అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు సిపి. ఓల్డ్ సిటీలోను పోలీసులు దూకుడు పెంచారు. అయితే ఇదే విషయాన్ని ఎంఐఎం నేతలు పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లినట్టు తెలిసింది. దాంతో వారు సిపికి ఫోన్ చేసినా స్పందించలేదట. తాము చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎంఐఎం నేతలతో సిపి చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో తమ మాట వినడం లేదని ఎంఐఎం నేతలు గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి కొత్తకోటను బదిలీ చేశారని పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరోవైపు 1991 బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ ప్రస్తుతం తెలంగాణ ఏసీపీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయనను హైదరాబాద్ సివిగా బదిలీ చేశారు. సివి ఆనంద్ గతంలోనూ సిటీ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న సివి ఆనంద్ ను రాష్ట్రానికి రప్పించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ అంజనీ కుమార్ తో సహా సిపిగా ఉన్న ఆనంద్ ను సైతం తప్పించింది. ఆ తర్వాత రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సివి ఆనంద్ ను ఏసీబీ డీజీగా నియమించారు. అయితే కొంతకాలంగా హైదరాబాద్ లో శాంతి భద్రతలపైన రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. దీంతో నగర పోలీస్ కమిషనర్ గా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తప్పించినట్టు చెబుతున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలిసింది. అందుకే సివి ఆనంద్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమించినట్టు ప్రచారం జరుగుతుంది. ఏసీబీ చీఫ్ గా గత కొంతకాలంగా అవినీతి పరుల గుండెల్లో సివి ఆనంద్ రైళ్లు పరిగెత్తిస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్లను కూడా ఆయన ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు కమిషనర్ గా మళ్లీ రావడంతో ఆయన మార్క్ పోలీసింగ్ మళ్లీ ప్రారంభమవుతుందన్న ప్రచారం జరుగుతుంది.